హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఇదైతే న్యూ ఇయర్ రోజండి. జనవరి 1 రోజైతే మేమైతే టెంపుల్‌కైతే వెళ్ళామండి. పూరి జగన్నాథ్ టెంపుల్ ఇది. ఎంతమంది జనాలంటే మేము అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి ఇంతమంది ఉంటారని. ఇది ఓఆర్ఆర్‌కెళ్ళి ఉంటుంది. మనం బొల్లారం వెళ్ళేకెళ్ళండి ఇది. అస్సలు జనాలు ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారు. క్యూ లైనే చాలా దూరం ఆగిపోయింది. 2 కిలోమీటర్స్ దూరంలో ఆగిపోయింది. గుడి అయితే కొత్త గుడి అండి ఇది. ఇంకా కొంచెం కొన్ని చోట్ల కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇదిగోండి ఇట్లా చిన్న చిన్న గుడులు అయితే కడుతున్నారు. రాముల వారి గుడి అని అట్లా. ఇంకా కొన్ని కొన్ని అయితే పూర్తి అవ్వలేదు. ఇదైతే పూర్తయిన వరకు మేము జగన్నాథ టెంపుల్ అయితే పూర్తయింది. లోపలికైతే వెళ్ళాము. ఇదిగోండి జగన్నాథ్ అయితే ఇలా కనిపించారు. అబ్బబ్బబ్బ జనాలు బాగున్నారండి. చాలాసేపు వెయిట్ చేసాము కూడా మేము. కరెక్ట్గా హారతి ఇస్తున్నారు. ఆ టైంకి వెళ్ళేసరికి వెయిట్ కూడా చేసాము. బాగున్నారండి జనాలు. తొక్కిసలాట అయింది. ఇంతమంది ఉంటారని ఎప్పుడు అనుకోలేదు. మేము ఎప్పుడైనా అటు ఓఆర్ఆర్ వెళ్ళేటప్పుడు ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని ఈ టెంపుల్కి వెళ్ళాలి, ఈ టెంపుల్కి వెళ్ళాలి అని. అది జనవరి 1 రోజు కుదిరిందండి. జనవరి 1 రోజు వెళ్దామని వెళ్తే జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. మేము ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు చూస్తే అది ఇంత రష్గా ఉన్నట్టు ఎప్పుడు కనపడలేదండి. ఇదే ఫస్ట్ టైం వెళ్ళినాం. ఫస్ట్ టైమే రద్దీగా ఉంది. ఇంతకు మొత్తానికైతే పూరి జగన్నాథ్ స్వామిని అయితే దర్శనం అయితే చేసేసుకున్నామండి మేము. చాలా చాలా బాగా అనిపించింది. ఇదిగోండి అందులో కూడా నేను ఇలా వీడియో తీశాను. ముందు ఎదురుగా గరుడ కూడా ఉన్నారండి. వాహనం కదా, గరుడ విగ్రహం కూడా ఉంది. ఇట్లా అన్ని రాముల వారివి, విష్ణుమూర్తుల వారివి, లక్ష్మీదేవి తల్లివి అందరివి ఇట్లా అన్ని విగ్రహాల రూపంలో పెట్టున్నారు. చాలా చాలా బాగుందండి. దర్శనం కూడా బాగానే జరిగింది. ఇక్కడ మనకి బాగా చేస్తున్నారు పూజ అయితే. హారతి టైంలో మేము వచ్చామండి. ఇదిగోండి ఈ విధంగా ఉందండి దేవుడు. మీరు కూడా దర్శించుకొని లైక్ చేస్తే మీరు కూడా పూరి జగన్నాథ్ వారిని దర్శనం చేసుకోండి. మీరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా ఉందండి. చాలా బాగా అనిపించింది. పూరి జగన్నాథ్ టెంపుల్ మనకు ఒడిశాలో ఉంటుంది కదా. చాలామంది వచ్చారండి. ఇదిగోండి ఇక్కడ మన కర్రతోనే ఇట్లా మనకి శతకోపం ఎట్లా పెడతారో ఇక్కడ మన కర్రతోటి అలా శతకోపం లాగా ఫ్లూట్ తోటి కర్రతోటే చేస్తున్నారు. చాలా బాగా అనిపించిందండి. దర్శనం అయితే చేసుకున్నాం. లైక్ చేసి సబ్స్క్రైబ్